ముఖ్యమంత్రి వర్యులు డికే శివకుమార్ గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, అదేవిధంగా మనందరి కష్టాలు మనందరి సమస్యలు తెలిసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన భారతదేశంలోనే కొద్దిమంది నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నా సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి నా ప్రియ మిత్రులు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారు, కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్పర్సన్ గారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు గారు, ఇతర అధికారులు, ప్రాణ సమానులైన బళ్ళారి ప్రాంత, అనంతపూర్ ప్రాంత రైతులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రోజుకున్న ప్రాధాన్యత ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ముహూర్తం 1950 దశకంలో మైసూర్ మహారాజు, హైదరాబాదు నవాబు నిజాం గారు పెట్టిన ముహూర్తం, తుంగభద్ర నది డ్యామ్ నిర్మాణ ముహూర్తం, ఈనాడు మిత్రులు డికే శివకుమార్ గారు ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమం 33 గేట్ల పునరుద్ధరణ కాదు, బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు, పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతుంది. సిఆర్ పాటిల్ గారు అత్యంత అనుభవజ్ఞుడైన, మృదుభాషి, అతి తక్కువ మాట్లాడడం, అత్యంత వేగంగా పనిచేయడం సిఆర్ పాటిల్ గారికి ఉన్న ఒక ప్రత్యేకత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే ఎవరైనా సిఆర్ పాటిల్ గారికి ఒక సమస్యను అప్పచెప్తే 100% ఆ సమస్యని పరిష్కరించి శాశ్వతంగా ఒక మార్గాన్ని చూపిస్తాడని సంపూర్ణంగా విశ్వసించే సిఆర్ పాటిల్ గారు ఈనాడు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండడం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ సాగునీరు, తాగునీరు యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈరోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, తరాలుగా తాగునీటి కోసం, సాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ వలసలు వెళ్ళే మనం, జిల్లాలు దాటుకొని, రాష్ట్రాలు దాటుకొని ఇతర దేశాలకు వలసలు పోయే మనం ఈరోజు మన పొలాలలో పారాల్సిన సాగునీరు, తాగునీరు పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే ఈనాడు డికే శివకుమార్ గారు ఆహ్వానం మేరకు సిఆర్ పాటిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం